తెలంగాణ విద్యా సమితి ప్రతి ఏడాది కూడా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తుంది కదా, అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ట్రెండింగ్ కోర్సులు ఏంటి, భవిష్యత్ అవసరాలకి మన పిల్లల్ని ఏ విధంగా ట్యూన్ చేయాలి, ఇవన్నీ పేరెంట్కి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక గంట 2 గంటలు 3 గంటల టైం కేటాయిస్తే ఒక క్లియర్ విజన్ తెలుస్తుంది పేరెంట్కి. అది మా యొక్క లక్ష్యం. ఒకవేళ వాళ్ళు అక్కడికి రావాలి అని అనుకుంటే ఫీ లాంటివి ఏమైనా ఉన్నాయా? శిల్పారామంలో మే 16, 17 జరిగే ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు, ఎటువంటి ఎన్రోల్మెంట్ అవసరం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తుంది. ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్ అక్కడికి వస్తాయి. మా యూనివర్సిటీ గొప్ప అంటే మా యూనివర్సిటీ అదే మీకు అదే చెప్పదలుచుకున్నాం. ఇక్కడ తెలంగాణ విద్యా సమితి కానీ ఒక యూనివర్సిటీ కానీ ఎవరు మా దాంట్లో ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకొని ఎవరు ఇక్కడ మిమ్మల్ని ఫోర్స్ చేయరు. వాళ్ళ యొక్క కోర్సు యొక్క కరికులం ఎలా ఉంటుంది, ఇది తీసుకుంటే ఏమవుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా యూనివర్సిటీస్ కాలేజీలు ఇంటర్మీడియట్ మార్క్స్ 900, 950, 970 ఇట్లా అంటున్న వాళ్ళకి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. తెలంగాణ విద్యా సమితి ప్రతి ఏడాది ఉప్పల్ శిల్పారామం వేదికగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది కూడా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించబోతోంది మే 16, 17 తేదీల్లో. అసలు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనివల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షులు తారక్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు. నమస్తే అండి. సో ఏంటి, ప్రతి ఏడాది కూడా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తుంది కదా, అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఎవరి కోసం అని? తెలంగాణ విద్యా సమితి గత 17 ఏళ్లుగా అంటే విద్యారంగంలో వివిధ సెక్టార్లు, అంటే పిల్లల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కాలేజీ చిన్న చిన్న సమస్యలు కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, గత 4 ఏళ్లుగా విచ్చలవిడిగా పెరిగిపోతున్న డ్రగ్స్ని బట్టి కూడా మనం డ్రగ్స్ మీద నెక్లెస్ రోడ్లో డ్రగ్స్ రహిత తెలంగాణ అని చెప్పేసి కార్యక్రమం అన్ని ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ డిగ్రీ కాలేజీలు అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రభుత్వంలోని పెద్దల్ని ఐఏఎస్ ఆఫీసర్లు నార్కోటిక్స్ ఇలా అందరినీ చెప్పి అవగాహన శిబిరాలు చేస్తుంటాం. ఇది ఒక సెక్టార్. ప్రతి ఏటా మనం ఉప్పల్ శిల్పారామంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే విద్యార్థులకు అవగాహన సదస్సు, తెలుగులో చెప్పాలంటే అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిప్లొమా అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ అనేది ఉంటుంది. సరే, డిగ్రీ పిల్లలు అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, కొంత మెచ్యూర్డ్ కాబట్టి. ఇంటర్ పిల్లలకి ఎలా ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కొంతమంది 5%, 10% హైలీ ఇంటెలెక్చువల్ ఉంటారు, వాళ్ళకు క్లియర్ విజన్ ఉంటుంది. రిమైనింగ్ 95% పేరెంట్స్కి పిల్లలు గొప్పగా చదువుకోవాలనుకుంటారు, కానీ ఏం చదివించాలి, ఎక్కడ చదివించాలి, ఎంత ఖర్చు వస్తుంది, ఏం చదివితే ఏమవుతారు, పలాంది కావాలంటే ఏం చదవాలి, ఇవన్నీ క్వశ్చన్స్కి పరిష్కారం ఎక్కడ ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ డోర్ నాక్ చేయాలి. సో ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. దీన్ని పేరెంట్స్కి తెలిసే విధంగా వాళ్ళకి ఏమైతే హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఆ మేధోమథ నుంచి వచ్చిందే ఎడ్యుకేషన్ ఫెయిర్. ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి మనం పెట్టగానే ఎక్కడో గుజరాత్ నుంచినో, ఢిల్లీ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి రావాలి వాళ్ళంతా, యూనివర్సిటీ వాళ్ళు. ఎప్పుడు వస్తారు, వాళ్ళకి అడ్మిషన్ కావాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఇలాంటి కార్యక్రమాలని ఏమంటారు విజయవంతం చేయాలి, ఎందుకంటే వాళ్ళ కోసం తెప్పిస్తున్నాం. మన తెలుగు పిల్లలు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారో, పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో ఆ యూనివర్సిటీ ఇక్కడికి వస్తే పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది. అర్థమైంది. మీ సిస్టర్ వాళ్ళ పాప ఎక్కడ చదువుతుంది, మీరు అక్కడికి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్, రాజ్కోట్, సూరత్, ఢిల్లీనో, మధ్యప్రదేశ్ ఉన్నది, లేకుంటే బెంగళూరు అంటే కనెక్టివిటీ ఉంది, వెళ్తుంటాము. కానీ వెళ్తే ఒక రోజుకి ఒక యూనివర్సిటీ చూడగలుగుతాం. ఒక 60-70 యూనివర్సిటీ యాజ్ ఎ పేరెంట్ చూడగలుగుతారా? ఒకే ప్లేస్ లో అన్ని యూనివర్సిటీస్ ఫోన్ చేస్తారు, వాళ్ళు ఏమంటారు సింపుల్ గా మీరు ఆఫీస్కి వచ్చేయండి సార్ అంటారు. ఫోన్లో ఫీజులు చెప్పలేరు, హాస్టల్ ఫీజు చెప్పలేరు. కోర్సులో ఒక యూనివర్సిటీలో 60-70 కోర్సెస్ ఉంటాయి, అవన్నీ ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారు, మా మంచి పెద్ద కాలేజ్ అని చెప్పుకుంటారు, టాప్ కాలేజ్, యూనివర్సిటీ, మన ప్లేస్మెంట్స్ అని చెప్తారు. కానీ మనం పర్సనల్గా అక్కడ విజిట్ అయితే మీలాంటి పేరెంట్స్ కొన్ని వేల మంది అక్కడికి వస్తారు. మీలో చర్చ నడుస్తుంది. బాబు పాప ఉందనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళంతా గ్రూప్ డిస్కషన్ నడుస్తుంది. మేము ఇక్కడ తీసుకుంటున్నాం, ఇక్కడ ఇంత ఫీజు అన్నారు. ఇవన్నీ నడటం వల్ల అంటే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది వాళ్ళకి. పేరెంట్ కూడా ఈ మార్కెట్లో ఈ కోర్సు ట్రెండింగ్లో ఉందా, ఈ కోర్సు మా బాబుకి పర్సంటేజ్ లేకపోవడం తీసుకోలేకపోతున్నాను,
ఈ ర్యాంక్ చూస్తే నాకు ఇది వచ్చి ఉండేదేమో, ఈ ర్యాంక్కి ఇక్కడ వస్తుంది, ఇది కాకుండా బెటర్ ఏముంది, ఇవన్నీ కూడా ఒక చర్చ నడుస్తుంది. ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అనేది ఆ 2 రోజుల పాటు అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఒకవేళ వాళ్ళు అక్కడికి రావాలి అని అనుకుంటే ఫీ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదండి, మామూలుగా యూనివర్సిటీస్ వాళ్ళు వచ్చి అక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటారు. లైన్స్ ఒక స్టాల్ లాంటిది, వాళ్ళ యొక్క బ్రోచర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫీజ్ స్ట్రక్చర్స్, ప్లేస్మెంట్ సంబంధించిన వీడియోస్ కానీ ఇవన్నీ ప్లే చేస్తుంటారు. పేరెంట్స్కి ప్రవేశం అనేది ఉచితం, అక్కడ ఎవరికి రూపాయి కట్టాల్సిన అవసరం. ఒకవేళ మీరు వచ్చే పలానా యూనివర్సిటీ నచ్చింది, ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకుని సో నేమ్ అని పెట్టుకుంటే మీరు నేరుగా ఆ యూనివర్సిటీ కూడా వెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, ట్రాన్స్పోర్ట్ ఫీ ఉంటుంది. ఎగ్జాక్ట్గా చాలా యూనివర్సిటీ ఆల్మోస్ట్ 25కు పైగా యూనివర్సిటీస్ మన తెలుగు పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇచ్చి ఆ కాలేజీని విజిట్ చేసి అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ అన్నీ చెక్ చేసుకొని నచ్చితేనే అడ్మిషన్ తీసుకొని చెప్తున్నాయి. ఏదో ఫోన్లో తీసుకొని బాగుంటుందని చెప్పడం కాదు, మీరు రండి, ఇక్కడ చదువుతున్న పిల్లలతో మాట్లాడండి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా ప్లేస్మెంట్స్, మా యొక్క ట్రాక్ చెక్ చేసుకోండి. ఇక్కడ మన నార్త్ యూనివర్సిటీస్ ఎక్కువగా ఉన్నాయి. నార్త్ యూనివర్సిటీ ఏం చేస్తున్నారు, అక్కడ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది, మన ఫుడ్ డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుంచి నార్త్ సౌత్లో బీటెక్ క్రేజ్ ఉంటుంది. ఇక్కడ మన పిల్లలకి ఏం చేస్తారు, సౌత్ నుంచి ఫ్యాకల్టీని అక్కడ డిప్లాయ్ చేశారు, సౌత్ షెఫ్ని అక్కడ పెట్టారు, సౌత్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, మన కంఫర్ట్స్ కూడా ఏమవుతున్నాయో, ఫుడ్ ఒకటి ఉంటుంది. చదువు అని యాజ్ యూజువల్ ఎక్కడైనా ఇంగ్లీష్ మీడియా కాబట్టి హార్డిల్స్ ఏం లేవు. ఎక్కడైనా ఇంగ్లీష్, అక్కడ ఇంగ్లీష్ ఏం లేదు. ఒక ఫుడ్ ఒకటే కంప్లైంట్స్ ఉంది గతంలో. ఇప్పుడు మన పిల్లలు ఎక్కువ మంది బయటికి పోవడం ఇష్టపడతారు కాబట్టి మల్టీ డైవర్సిటీ, అంటే మనము ఎంతసేపు తెలుగులో మాట్లాడటం కాకుండా ఒక యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ మల్టీ స్టేట్స్, ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలతో కూడా వస్తారు. వాళ్ళ యొక్క కల్చర్ కావచ్చు, వొకాబులరీ, అన్ని కమ్యూనికేషన్ అనేది గ్లోబల్ సిటీలా ఉన్న యూనివర్సిటీస్ అనేవి. సో అది అలాంటి యూనివర్సిటీస్ అవ్వడానికి మన పిల్లలు ఇష్టపడుతున్నారు. అందుకే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఏమంటారు ఫెయిర్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా మన పిల్లలతో షేర్ చేసుకుంటారు. కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మీరు వచ్చి మా కాలేజ్ చూడండి, మీ ఇక్కడ తెలుగు పిల్లలతో మాట్లాడండి, మా హాస్టల్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, నచ్చితేనే జాయిన్ కాండి, మంచిదే కదా. ప్రతి ఒక్కరికి అవకాశం ఉపయోగించడం మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చెప్పేది బయట యూనివర్సిటీస్ కాదు, మన తెలంగాణ 20కి పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ 180 ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ ఉన్నాయి. అంటే అంతకుముందు మన లైఫ్ సైన్స్ అంటే ఏంటి, బీఎస్సీ నర్సింగ్, మన జిఎన్ఎంఓ లేకుంటే ఫార్మసీనో ఫార్మడీ అనుకున్నాను. ఈ పాట కాదు, మారుతున్న ట్రెండ్ని తగ్గట్టు స్పెషలైజ్ తెలుసు కదా, ప్రతిదానికి కూడా టెక్నాలజీ జోడిచ్చారు. రోబోటిక్స్ ఉన్నాయి కదా, సర్జరీ చూస్తున్నారు, ల్యాప్రోస్టిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ అంటున్నారు. అన్నీ కూడా మిషనరీ ఆధారంగా అంటే టెక్నాలజీని వాడుకొని చేస్తున్నారు. కాబట్టి దీని యొక్క నిపుణుల యొక్క ఏమంటారు అవసరం అనేది చాలా ఉంది మార్కెట్లో, అంతకుముందు లేదు. ఇప్పుడు వాళ్ళంతా కొరత ఉంది. హెల్త్ సెక్టార్ బాగా డెవలప్ అయింది. హైదరాబాద్ అనేది వరల్డ్ వైడ్ ఇండియాలో ఉన్న హైదరాబాద్లో ఎక్కువ హాస్పిటల్స్, అంటే వచ్చే వాళ్ళు కూడా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చాలా తక్కువ ఖర్చుతో ఉంది, అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉంది. సో అక్కడ స్కేర్ సిటీ ఉంది, నిపుణుల కొరత ఉంది. కాబట్టి మన దగ్గర యూనివర్సిటీస్, కాలేజీలు కూడా అలాంటి కోర్సులు అనేవి మనకు ఇక్కడ పెట్టారు. సో ఆ కోర్సు వివరాలు కూడా పేరెంట్స్ తెలుసుకోవచ్చు. మనం ఇంజనీరింగ్ ఒకటే కాదు, ఇంటర్ అయిపోయిన తర్వాత చార్టర్డ్ అకౌంట్ చాలా క్రేజ్ ఉంది. అంటే మనకు రెసిషన్ వచ్చి ఇంజనీరింగ్ అంతా లే ఆఫ్ ఇస్తున్నారు, జాబ్స్ పోతున్నాయి. మొన్నే ఒక 40,000 మంది ఉద్యోగాలు తీశారు ఓరాకిల్. ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి సస్టైనబిలిటీ ఉన్న కోర్సెస్ ఏమున్నాయో కూడా పేరెంట్స్ తెలుసుకోవచ్చు. అందరూ అంటారు, అరే ఇల్లు కొనుక్కున్నాము 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు జాబ్ తీసేసి ఎట్లా బతకాలనుకుంటారు, కొంత ప్యానిక్ అవుతున్నారు. అమెరికా యుద్ధంతో కూడా ఇక్కడ ఇంజనీర్ బాధపడుతున్నారు. ఎందుకంటే ఇండియా అనేది అవుట్ సోర్సింగ్ చేస్తుంది, కంపెనీస్ మొత్తం యుఎస్ బేస్డ్. అక్కడ ఏదైనా ప్యానిక్ అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి. సో ఇండియాలో ఉన్న అవకాశాలు ఏంటి, ఇప్పుడు వచ్చేది క్వాంటమ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్. అంటే గతంలో ట్రెడిషనల్ కోర్సులు అనేవి మాకు కనుమరుగైపోయాయి. ఇప్పుడు మరి మీకు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు ట్రెండింగ్ కోర్సులు ఏంటి, భవిష్యత్ అవసరాలకి మన పిల్లల్ని ఏ విధంగా ట్యూన్ చేయాలి, ఇవన్నీ పేరెంట్కి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడ ఏదో ఫోన్ ద్వారా లేకుండా మీరు పర్సనల్గా వెళ్తే తెలుసుకోగలుగుతారు. పేరెంట్ హౌస్ వైఫ్ ఉంటారు, ఒక డాక్టర్ ఉంటాడు, ఆయనకి నెలలో ఒక రోజు సెలవు దొరకదు. పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, నెలకి సెలవే దొరకదు. రైతు కూలి ఉంటాడు, కోతల టైము ఎమ్మట నాట్లు వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. మరి రోజు ఒక యూనివర్సిటీ పిల్లల్ని మటుకు తిరగలుగుతాడా, తిరగలేడు కదా. ఇక్కడ ఏమవుతుంది, అందరు ఇక్కడికి వస్తారు. ఒక సండే రోజు వీళ్ళు చూసుకుంటే 1 గంట 2 గంటలు 3 గంటల టైం కేటాయిస్తే ఒక క్లియర్ విజన్ తెలుస్తుంది పేరెంట్కి. అది మా యొక్క లక్ష్యం.
దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎవరైనా ఉంటారా? ఇప్పుడు కొంతమందికి ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏం తీసుకోవాలి, డిగ్రీ తర్వాత ఎట్లా ఉంటుంది, ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్ అక్కడికి వస్తాయి, మా యూనివర్సిటీ గొప్ప అంటే మా యూనివర్సిటీ అదే మీకు అదే చెప్పదలుచుకున్నాం. ఇక్కడ తెలంగాణ విద్యా సమితి కానీ ఒక యూనివర్సిటీ కానీ ఎవరు మా దాంట్లో ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకొని ఎవరు ఇక్కడ మిమ్మల్ని ఫోర్స్ చేయరు. వాళ్ళ యొక్క కోర్సు యొక్క కరికులం ఎలా ఉంటుంది, ఇది తీసుకుంటే ఏమవుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, బీబీఏ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్. హోటల్ రంగం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది ఆ రంగం వెళ్తున్నారు, టూరిస్టులు ఎక్కువైపోయారు. అక్కడ తెలిసిందే అంతకుముందు తిరగటం చాలా కష్టం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోసం తిరగటం అనేది స్టార్ట్ చేశారు. టూరిజం కూడా చాలా డెవలప్ అయింది. హోటల్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. అంటే పిల్లలు ఎక్కువ హోటల్ అంటే రొటీన్కి కొంచెం వెరైటీగా ఏవియేషన్ అకాడమీ చాలా బాగా నడుస్తుంది. అంతకుముందు ఎప్పుడు మనము ఏమంటారు ఎర్ర బస్సులోని ఎయిర్ బస్సు పైన చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరు నెలకోసారి ఎయిర్ బస్ నుంచి ఎర్ర బస్సు కింద చూస్తున్నారు. సో అంటే ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది, కనెక్టివిటీ పెరిగిపోయింది, తిరగటం పెరిగిపోయింది. కాబట్టి ఆ కోర్సు కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. సో అన్ని రకాల కోర్సులు, అంతకుముందు ఇంజనీరింగ్, డాక్టర్ అనేటోళ్ళు, ఇప్పుడు అలా కాదు. చాలా మల్టిపుల్ కోర్సు వచ్చాయి. లైఫ్ సైన్స్లో కావచ్చు చాలా కోర్సు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ ఒకే వేదికగా సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు. ఓకే. సో అక్కడ ఇప్పుడు ఆన్లైన్లో మామూలుగా ఇప్పుడు అంటే వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇక్కడికి రావాలి అని అనుకుంటున్నారు. ఎట్లా వాళ్ళకి ఒకవేళ ఇది మిస్ అయ్యారనుకోండి, డైరెక్ట్ వాళ్ళకి తెలిసింది శిల్పారామంలో జరుగుతోంది ఎడ్యుకేషన్ ఫెయిర్ అని, సో అక్కడికి డైరెక్ట్ వచ్చి కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. శిల్పారామంలో మే 16, 17 జరిగే ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు, ఎటువంటి ఎన్రోల్మెంట్ అవసరం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తుంది. మీరు టైం చూసుకుని ఎప్పుడైనా రావచ్చు. అర్థమైందండి, ఎప్పుడైనా రావచ్చు. పేరెంట్స్ ఎంతమంది అయినా రావచ్చు, అక్కడ అందరూ ఉంటారు. మీరు ఒకవేళ నచ్చిన కోర్స్ కానీ కాలేజ్గా నచ్చితే అక్కడ ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు చెప్పే లోకల్ కాలేజ్, హైదరాబాద్ కాలేజెస్ కావచ్చు, లేకుంటే బయట కాలేజెస్ కావచ్చు, మీ నెంబర్ కానీ లేక ఆధార్ కార్డ్ సంథింగ్ ఇచ్చేస్తే వాళ్ళు మీరు ట్రాన్స్పోర్ట్ అనేది ఫెసిలిటేట్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం శిల్పారామంలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంకొకటి, అప్పటికి ఎప్సెట్ రిజల్ట్ వస్తుంది 11th. అంతకుముందు రిజల్ట్ ఒక నెల లేట్ అయ్యేది. ఇప్పుడేంటి, ఎగ్జామ్ రాసి మనం సబ్మిట్ బటన్ కొట్టగానే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తుంది తెలిసిపోతుంది. ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే ఒక క్లారిటీ ఉంటుంది పిల్లాడికి కానీ పేరెంట్స్ కానీ. మీరు వచ్చేటప్పటికి ఫెయిర్కి వచ్చేటప్పటికి, సార్ మా బాబుకి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇంత ర్యాంక్ ఉంది, ఇంటర్మీడియట్లో ఇన్ని మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు 15th ఇంటర్మీడియట్ మార్క్స్ వస్తున్నాయి. చాలా యూనివర్సిటీస్ కాలేజీలు ఇంటర్మీడియట్ మార్క్స్ 900, 950, 970 ఇట్లా అంటున్న వాళ్ళకి 50%, కొన్ని యూనివర్సిటీ అయితే 100% స్కాలర్షిప్ ఇస్తుంది. అంటే మెరిట్స్ విద్యార్థి డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైంది. అంటే మీకు అక్కడికి వస్తే మనం డీమార్ట్కి వెళ్తామండి మామూలుగా, బై వన్ గెట్ వన్. అట్లనే ఇక్కడ కూడా మెరిట్ స్కాలర్షిప్స్ అని అన్ని, ఇప్పుడు డీమార్ట్లో అన్ని వెరైటీస్ ఉంటాయి. మీకు ఏది నచ్చితే, ఏది వెరైటీ బాగుంది, ఏదైతే ఆఫర్ బాగుంది అది తీసుకుంటారు. సేమ్ ఇక్కడ కొంతమంది ల్యాప్టాప్ ఇస్తారు మెరిట్ స్టూడెంట్స్కి. ఫస్ట్ డే 1 క్లాస్ రూమ్కి వచ్చినోడికే ల్యాప్టాప్ ఇస్తారు. ల్యాప్టాప్ అంటే ఆల్మోస్ట్ 40-50,000 ఉంటుంది. అట్లా ఇచ్చే ఆల్మోస్ట్ 30 నుంచి 35 యూనివర్సిటీస్ ఉన్నాయి. మెరిట్ స్టూడెంట్స్కి అడ్మిషన్ తీసుకుంటే ల్యాప్టాప్ ఇచ్చాయి. అంటే ఎందుకంటే అంత కోడింగ్ ఇది సంబంధించినది కాబట్టి ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ ల్యాప్టాప్. సో అది వాడు కొనుక్కునే కంటే వీళ్ళే ఒక మంచి స్టాండర్డ్ ల్యాప్టాప్ అనేది స్టూడెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏది మెరిట్ స్టూడెంట్స్కి. ఇవన్నీ కూడా మీకు తెలిసే అవకాశం ఉంది అక్కడికి వస్తే. కొన్ని యూనివర్సిటీస్ మోస్ట్లీ యూనివర్సిటీస్, ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి పిల్లలకి వాడు పేరెంట్ తర్వాత అడిగిస్తా, వాడి ఆ అమౌంట్ తెచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంటడో లేదు తెలియదు కాబట్టి వాడు క్లాస్ రూమ్ రాగానే ల్యాప్టాప్ చేతులు పెట్టేస్తారు. సో వాడికి పర్పస్ సర్వ్ అవుతుంది. ఓకే. సో అడ్వాంటేజెస్ ఏంటి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి వస్తే అండ్ డైరెక్ట్ వెళ్ళిన దానికి డిఫరెన్స్ ఏంటి? డైరెక్ట్ అంటే ఎక్కడికి వెళ్తారు మీరు? ఎన్ని యూనివర్సిటీస్, ఎన్నెందుకు వెళ్తారు? ఇక్కడ మనం ఏ యూనివర్సిటీకి వెళ్ళమని మనం చెప్పం. అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్, లోకల్ కాలేజెస్ చాలా ఉన్నాయి, లోకల్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అక్కడికి రావటం వల్ల ఏమవుతుంది, అందరితో మీరు ఇంటరాక్ట్ అవుతారు. నాట్ ఓన్లీ యూనివర్సిటీస్, కాలేజ్, పేరెంట్స్, మీలాంటి పేరెంట్స్, మీకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు, మీకన్నా తక్కువ తెలిసిన వాళ్ళు, మీరందరూ కలిసి అంటే మీరందరూ మాట్లాడుకుంటారు కదా పక్కన కూర్చున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బాబు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అది విట్ రాశారా, జేఈ రాశారా, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇవన్నీ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం వల్ల ఒక కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది. అది ఆ కార్యక్రమం ఉద్దేశం. ఓకే. ఫైనల్గా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఐడ్రీమ్ వ్యూవర్స్కి తారక్ గౌడ్గా ఒక చిన్న అప్పీలు. ఎవరైతే డిప్లొమా కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు కంప్లీట్ చేసిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, మేము ఎన్నో కష్టాలు పడి ఎందరినో యూనివర్సిటీస్ని, కాలేజీని ఒప్పించి మే 16, 17 ఉప్పల్ శిల్పారానికి రప్పిస్తున్నాం.
మీ పిల్లల కోసం మీకోసమే, మీరు అన్నీ తిరగలేరు కాబట్టి వాళ్ళని రప్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీదే. అవసరం వారికి ఈ వర్డ్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే పిల్లల యొక్క అనుమానాలు, సందేహాలు కెరీర్ పట్ల ఒక వేదికగా నేర్చుకోవడం చాలా కష్టం పేరెంట్కి. ఎందుకంటే ట్రెండ్ చాలా మారిపోతుంది, కోర్సెస్ చాలా వచ్చాయి, మారుతున్నాయి. ఇవన్నీ మీకు ఇంట్లో కూర్చొని తెలిసే అవకాశం లేదు. ఒక్కరోజు ఏదో ఒక 2 రోజు, సాటర్డే సండే ఏదో ఒక రోజు కేటాయించుకుని ఒక 2 గంటలు కేటాయిస్తే మీ పిల్లలు 40 సంవత్సరాల కెరీర్ అనేది అద్భుతంగా ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఎడ్యుకేషన్ ఫేర్ డీటెయిల్స్ తెలియజేసిన. Thank you, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.